మాట్లాడుతున్నాడు. మరి అన్ని పని మానుకొని, డ్యూటీ మానుకొని, సంపాదన మానుకొని మందిరానికి వస్తున్నాం. ప్రతి ఒక్కరు వస్తున్నాం. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు దేవుని సన్నిధిలో గడిపితే మనకి ఆనందం దొరుకుతుందా, లేదా డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయా, లేదా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారా, లేదా మీకు ఉన్న రోగాలు, ఏదైనా బాధలు, దయ్యము పీడిత ఉన్నవాళ్ళు స్వస్థపరచబడతారా? వచ్చింది కారణమేంది? దేవుని మందిరంలో రావడానికి అనేక రీతిగా ఆలోచన, తలంపు కలిగి వచ్చి ఉంటాం. ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగి దేవుని మందిరము వెళ్ళాలి అని, దేవుని మందిరంకి వెళితే మేము బాగుపడతాం, మా కుటుంబం బాగుపడుతుంది, మన జీవితంలో బాగుపడతాయని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మైండ్లో ఈ థాట్ ఉంటే వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారండి గుడికి? వచ్చేది ఏం లాభం ఉంది? దేవుని వాక్యమే సత్యమై ఉన్నది, వాక్యమే జీవమై ఉన్నది, వాక్యమే మార్గమై ఉన్నది. అందుకోసమే మనం మారు మనసు పొందాలి. స్వర్గ మెట్లు మనం దగ్గర ఉన్నాం. ఆయన దరికి చేరాలంటే వాక్యం వినాలి, ఫాలో అప్ కావాలి. దేవుని నామకి స్తోత్రం. మరి చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ ఆత్మ ద్వారా నీవు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీవు లేకుండే మేముండలేమయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన మా సహోదరులు ఒట్టిగా వచ్చి ఒట్టి చేతుల నుంచి వెనకపోకుండా ప్రభువా, నీ వాక్యం ద్వారా వాళ్ళని హెచ్చరించు ప్రభువా. ఎలాంటి ఆలోచనతోని, ఎలాంటి తలంపుతోని, ఎలాంటి ఉద్దేశంతోనో నీ సన్నిధిలో వచ్చారో నాకైతే తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది అనేక బాధలు వచ్చి ఉండవచ్చు, అనేక మంది దయ్యములు పీడిత ఉండి వచ్చి రావచ్చు, అనేక మందికి అస్వస్థ కలిగి వచ్చి ఉండొచ్చు. ప్రభువా, ఈరోజు వాళ్ళ కుటుంబంలో నీవు అద్భుత కార్యాలు జరిగించమని, నీ వాక్యం ద్వారా హెచ్చరించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. మరి ఈరోజు వాక్య భాగం ద్వారా మనము చూసుకుందాం. దేవుని తలంపు, ఆలోచన మనుష్య తలంపు లాంటివి కావు. మరి ఏమున్నది దేవుని తలంపు, మనుషుల తలంపు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనుషుని ఆలోచనలు, దేవుని ఆలోచనలు? మరి వాక్యం ద్వారా మనం చూస్తుంటాము. ఐజాయా చాప్టర్ 55 8 to 9 వర్సెస్ మనం చదివితే మీకు కొంచెం అర్థమై, యెహోవా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, మీ త్రోవలంటివి కావు. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మరి దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మరి ఇదంతా క్రియేట్ చేసిన దేవుడు ఈ శరీరము క్రియేట్ చేసినప్పుడు అనేక వాల్యుయేబుల్ శరీరంలో మనకి అమర్పించాడు. మరి ఈ శరీరంలో ముఖ్యమైనవి 5 చాలా విలువైనవి. 5 ఈ శరీరంలో చాలా ప్రాముఖ్యమైనవి. అవి 5 పంచేంద్రియాలు. పంచేంద్రియాలు అంటే మనకి 5 ఏమేమి ఉన్నాయి? మాకు
అది వేరే. శరీరముకు కన్ను, ముక్కు, నోరు, చర్మం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ లోకలు ఉన్న ప్రతి ఒక్కటి ఆశ్వాసిస్తాయి. కన్ను చూస్తుంది, ఇది సుందరంగా అనిపిస్తుంది. వాసన ఏం చూస్తుంది, ఈ ముక్కు ఏం చేస్తుంది, మీకు మంచి వాసన ఉన్నదా చెడు వాసన ఉన్నదే అది గుర్తుపడుతుంది. మరి చెవు, నీవు మంచిగా వింటున్నావా చెడు వింటున్నావా? మరి చర్మం స్పర్శం తెలుస్తుంది, ఇది చల్లగుందా వేడిగుందా. ఇవన్నీ దేవుడు మీకు క్రియేట్ చేశాడు. దాంట్లో ఒకటి తక్కువ అయితే మిమ్మల్ని ఏమంటారు? ఒక నా కన్ను పోయింది అనుకో, వానికి ఏమంటారు? గుడ్డేడు అంటారు. నీ చేయిపోతే ఏదో ఒకటి అంటారు, కాలిపోతే ఒక రీతిగా. కానీ మీ దగ్గర ఉన్న విలువ మీకే తెలియలేదు, మీకే తెలుస్తలేదు. అందుకే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి. దేవుడు ఇదంతా నాకు ఇచ్చినాడు అని దేవునికి మీరు కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. అని మనం ఏం చే, అయ్యా మాకు దేవుడు ఏమి ఇచ్చాడయ్యా, పక్కన వాడు ఇల్లు కడితే నాకు ఇల్లు లేదనుక, మాకు దేవుడు ఏమి ఇచ్చాడయ్యా అంటాడు. అయ్యా నీకు అన్నీ ఇచ్చాడు, బుద్ధి, జ్ఞాన, తెలివి, సర్వ సంపదలు నీకు ఇచ్చాడు. కానీ ఎట్లా యూజ్ చేయాలన్నది అది నీవు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నీవు దేవుని సన్నిధిలో మోకాలూరి ప్రార్థన చేయాలి. నీకు అటువంటి తలంపు ఉందా? అటువంటి ఆలోచన ఉన్నదా? అయ్యా మేము ఎక్కడండి, మాకు అన్నీ ఉన్నాయి. ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావా అనేది ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకుందాం. మరి ఆదికాండం 17:1 అబ్రాము 9:9. అమ్మ చదవండి. అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు 99 వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నిందారహితుడై ఉండము. ఎప్పుడు నిందారహితుడిగా ఉంటాము? నీవు ఎప్పుడు యేసు ప్రభు వాక్యము ఫాలోఅప్ చేసినప్పుడే నీవు నిందారహితుడిగా అవుతుంటావు. ఈ లోకములు ఉన్న వాళ్ళు యేసు ప్రభుని నమ్మనే వాళ్ళు ఎవరన కాండి, యేసు ప్రభు నమ్మలేని వాళ్ళు నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి స్వర్గము లేదు. ఆయననే చెప్తున్నాడు, నన్ను నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను చూసిదరు, నన్ను నమ్మిన ఎడల మీరు స్వర్గానికి నా తండ్రి వద్దకు వస్తారా? మరి నిజంగా ఈరోజు వాక్యంలో చెప్తున్నాం, ఆ రోజు అబ్రాము 99 ఏళ్ళు అయినాయి, 99 ఇయర్స్ అయింది. 99 ఇయర్స్ అయితే కూడా ఆయనకు పిల్లలు లేరు. మీకు అంతా స్టోరీ తెలిసిన విషయమే. 99 ఇయర్స్ అయితే కూడా ఆయనకు పిల్లలు లేదు. ఆయన ఎంత భక్తిపరుడుగా ఉన్నాడు, అయితే కూడా అతనికి పిల్లలు లేరు. కారణం ఏంది? కారణం ఆయనకు టెస్ట్ చేయడానికి పెట్టాడు. నీవు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ఎంతగా నీవు ఆరాధిస్తున్నావు, ఆయనకు టెస్టింగ్ పెట్టాడు దేవుడు. 90 సంవత్సరాల తర్వాతనే అప్పుడు దేవదూతుడు వచ్చి అతను అడుగుతాడు. అప్పుడు వాళ్ళకి వరం ఇస్తాడు. ఆయన 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు ఒక కొడుకు పుడతాడు. ఆయననే ఈసాకు అంటాం. సహోదరి, ఈరోజు వాక్యములు మనం వింటూనే ఉన్నాం, జీవిస్తూనే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాం, సంసారము ముందుకు సాగుతూనే ఉన్నాం. అయితే కూడా సండే సమయానికి రండి అని చెప్తూనే ఉన్నాం, అని వస్తలేం. ఈజీ వయ్యా, ఏదో ఎక్స్క్యూజ్. నా సన్నిధులు ఎవరు సరి అయిన సమయానికి వస్తారో, ఇన్ టైమ్ హూ ఆర్ అటెండింగ్ ఇన్ చర్చ్, దే విల్ బి బ్లెస్సింగ్, దే ఆర్ ద బ్లెస్డ్. దిస్ ఈస్ ద దేవుడు ఒక ఆశీర్వాదం. మీరు సమయానికి రాలేకపోతే మీరు శాపగ్రస్తలు అయిపోతారు అన్నది దేవుడు మాట్లాడుతున్నాడు.
బ్లెస్సింగ్ రావు మీకు. మీరు వాక్యం వింటే కూడా ఏం లాభం? మీరు సరైన సమయానికి రాలేరు. మరి దేవుడు మాట్లాడు, మీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఏమై ఉన్నాయి? నీవు దేవుడి సన్నిధిలో మీ ఆలోచన తలంపులు, అయ్యా మీ తలంపుకి నా తలంపులు అతిగా హెచ్చాయి ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మీ తలంపులు ఖాళీ చిన్న చిన్న తలంపులు చేస్తుంటారయ్యా మీరు. ఓన్లీ చిన్న చిన్న తలంపు. అబ్రాహాము కూడా అతను ఏమంత ఆలోచన చేశాడు, ఆయన ఒక బొమ్మను చేసుకొని అమ్మడానికి, నాకు చాలు ఇది అమ్మితే నా జీవము నా కుటుంబము సాగిపోతుందని ఆయన బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ చేసే మనిషినికి దేవుడు పిలిపించాడు, అయ్యా ఇవన్నీ ఏమి చేస్తున్నావయ్యా, నేను చెప్పే దేశానికి నీవు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన పిలిచాడు, ఆయన స్వరము విన్నాడు, ఆయన వెళ్ళాడు. అందుకే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు సహోదర సహోదరి, నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నువ్వు నిజంగా ఆలోచన చేస్తున్నావా? నిజంగానే నీవు ఆలోచన చేస్తున్నావా అని నేను దేవుని సన్నిధిలో నేను అడుగుతున్నాను. 1 దిన వృత్తాంతములు 17:20 మనం చూస్తున్నాం. దావీదు ప్రార్థన ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేశాడు అన్నది మనం చూస్తున్నాం. దేవా నీకు సంగతి కలుగజేసేదనని, క్షమించండి, దేవా నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసినావు గనుక. అట్లా కాదు బ్రదర్, 17:20 దినవృత్తాంతం. యెహోవా మేము మా చెవులతో విన్నదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఎస్, నీవు తప్ప వేరే దేవుడు లేరు. దావీదు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నీ వంటి వాడు దేవుడు లేడయ్యా. మనకి అనేక మంది దేవుని సన్నిధిలో వస్తారు, బయటికి వెళ్తే వేరే మొక్కుతారు. ఇటువంటి సిచ్యువేషన్లు మీరు ఎవరైనా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, సహోదర సహోదరి, నాలాంటి దేవుడు ఎవరు లేరు, నేను తప్ప వేరే దేవుళ్ళని మొక్కవద్దు, వాళ్ళని పూజించకూడదు. దేవుని పదాజ్ఞలు మనకి సెలవిచ్చాడు మోషే ద్వారా. సహోదర సహోదరు, ఈరోజు మా ఆలోచన ఎలాంటి తలాంపులు ఉన్నాయి? మా తలంపులు నిజంగానే మంచి తలంపులు ఉన్నాయా? మరి దేవుని తలంపులు ఆకాశమంతా ఎత్తైన తలంపులు ఉన్నాడు. మీ కుటుంబం జీవించబడాలి, మీరు దీవించాలి అని దేవుడు ఎత్తైన ఆశ కలిగి ఉన్నాడు. కానీ మన ఆశ చిన్న ఆశ. చాలయ్యా, నా కుటుంబము బాగుంటే, ఒక ఇల్లు ఉంటే చాలు, మాకు ఇదే మేము సాధించినాము అనుకుంటా గర్వంగా మన సహోదర సహోదరులకి, మన కుటుంబంలోకి మనం చెప్పుకుంటాం, మా పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చినాం, మా పిల్లలకి పెళ్లి చేసినాం, మేము ఇదంతా అయిపోయింది మా జీవితంలో, మేము మంచిగా సాధించినాం అనుకుంటాం. సహోదర సహోదరే, దిస్ ఈజ్ నథింగ్ ఫర్ యూ. నీవు నిన్ను వలే నెరవేరుని ప్రేమించు. నీవు ఇతరులను కూడా మీరు ఎలాగున్నారో అది కూడా చెయ్యాలి. పక్కనున్నవాడు గరీబోడు ఉంటే వానికి మ్యారేజ్ ఏ విషయంలో కూడా మనం నిలబడాలి. ఆయన రైట్ పర్సన్ అయితే మనం అన్ని విధాలు సాయం చేయాలి. మామూలు ఉన్న వాళ్ళకి సాయం చేయవద్దు. మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్తారు, మిమ్మల్ని చిత్రిస్తారు. మీరు మామూలు ఎవరైనా ఉన్నవాళ్ళు తాగుబోతులు కూడా మీరు, అయ్యా మాకు ప్రేమించు అనుకుని వానికి పోయి 10,000 ఇవ్వండి, వాడు తాగి వస్తాడు. 10,000 ఇచ్చేస్తే వాడు తాగి వచ్చి మళ్ళీ మీ మీదనే గుర్ర అంటాడు. అటువంటి వాణిని మీరు దగ్గర కూడా రానివ్వద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదర సోదరి, లేని వాళ్ళంటే ఎవరు నీతి నిజాయితీగా కలిగి ఉంటారో వాళ్ళకి మీరు సహాయం చేయండి. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. మరి అందుకే దేవుడు అబ్రాహాంతోని మాట్లాడాడు, దావీదుతోని మాట్లాడాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అనేక సార్లు దావీదు ఏమన్నా ప్రార్థన, అయ్యా నేను గొర్రెలు కాచవాడయ్యా, నన్ను రాజ్యంగా చేసినావు. ఎవరన్నా నమ్ముతారా అండి? గొర్రెలు కాపురి చేసేవాళ్ళని రాజ్యాన్ని తెచ్చి పెడతారా ఎవరన్నా? వాని దగ్గరికి వెళ్తే గబ్బు వాసన ఉంటుంది, గొర్రెల వాసన ఉంటుంది, మేకల వాసన ఉంటాయి, వాడిని ఎవరైనా రాజ్యంలో చేస్తారా? కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు.
ఆయన ఏమైనా చేయగలడు. మనం అనుకుంటున్నాం మేము ఎలాగా ఈ స్టేజ్ మీద వచ్చి మెసేజ్ ఇస్తామయ్యా అనుకుంటున్నారు. కింద రాబోయే రోజులు మీరు కూడా ఇక్కడ వచ్చి మెసేజ్ చెప్తారు. అది దేవుని చిత్తం ఉంటే తప్పకుండా మీరు ఇటువంటి సంఘాలు మీరు కూడా స్థాపన చేస్తారు. మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, సహోదర సహోదరి, మీ ఆలోచనలు ఎలాంటి ఆలోచన ఉన్నాయి, మరి మీ తలంపులు ఎలాంటివి ఉన్నాయి అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి 2 సాముయేలు 7:4-5 వచనములు మనం చూస్తున్నాము. నాతాను ప్రవాది ఏ రీతిగా దేవుని సన్నిధిలో నాతానుతోనే దేవుడు మాట్లాడుతాడు. అమ్మా చదవండి. ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, నా దావీదుకి ఇట్లనగు, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించితివా ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారముల్లోను నివసించుచు సంచరించి తిని. మరి చూడండి, దేవుడు నాతాను ప్రవాది ద్వారా మాట్లాడుతున్నాడు దావీదుతోని. అయ్యా, నేను ఎన్ని సంవత్సరాల వరకు, చాలా సంవత్సరాల వరకు నేను డేరాలో నివాసించి ఉన్నాను. కానీ ఇక్కడ రాజు ఏం చేశాడు? దావీదు రాజు అయిన తర్వాత దేవుని సన్నిధిని మర్చిపోయాడు. ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన బంగ్లా దాని గురించి ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప దేవుడు నన్ను మర్చిపోయాడు. మన జీవితంలో అనేక మంది, మా పిల్లలు అంత సెటిల్ అయ్యారయ్యా, నాకేం చింత లేదు అని అటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సహోదర సోదరి, మన ఆలోచన దేవుని వైపు ఉన్నాయా, ఈ లోకం వైపు ఉన్నాయా? ఈ లోకం వైపు మీ శరీరం అట్రాక్ట్ చేస్తున్నదా? ఈ 5 కన్ను, ముక్కు, నోరు, చెవు ఇవన్నీ ఏమిటంటే ఈ లోకము ఉన్నదానికంతా అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకనగా ఈ లోకము మనకి దేవుడు సృష్టించిన మట్టితోని సృష్టించను కాబట్టి ఇవంతా మట్టిగా అట్రాక్ట్ అవుతుంటాయి. ఈ లోకము ఉన్న శరీరాశ, నేత్రాశ, డంబలు దీనికి ఆశిస్తాయి ఎక్కువ మట్టిగా. కానీ దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, అయ్యా దీనికి మీరు బానిస కావద్దయ్యా, ఈ లోకానికి మీరు బానిస కావద్దు. ఇవన్నీ కొన్ని సంవత్సరాలే, కానీ నిత్యమైన రాజ్యానికి గురించి మీరు ఆలోచన చేయండి. మీరు నా సన్నిధికి వస్తే మిమ్మల్ని నేను ఆకాశమంతగా హెచ్చిస్తాను. మీ తలంపు నా తలంపు లాంటివి కావు. మీ తలంపులు కాలి ఓన్లీ చిన్న తలంపులే. చాలు, నాకింతే చాలు అన్నవాళ్ళు. నేను చాలు అన్నాను, నిన్న నా ఆకాశ ఎత్తంత నేను పాతాళముకు ఎక్కినను, నీవు అక్కడి కూడా ఉన్నావు. దేవుడు నమ్మకి స్తోత్రం. నీవు ఎక్కడికి వెళ్తే కూడా నేను అక్కడి ఉన్నానయ్యా. నీవు ఆకాశకు ఎక్కిపోతే కూడా అక్కడికి ఉన్నాను, పాతాళంలో పండుకుంటే కూడా అక్కడే ఉన్నాను, నీవు జలములో వెళ్తే కూడా అక్కడికి కూడా ఉన్నాను. నీవెక్కడికి వెళ్తావు? దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నామా? ఆయన సన్నిధిలో మనం కూడా దావీదు ఎలాగ ప్రార్థన చేశాడో మనం కూడా ప్రార్థన చేస్తున్నామా? హల్లెలూయా. నిద్రపోయిన వాళ్ళు హల్లెలూయా. దేవుని నమ్మకి స్తోత్రం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు సర్వశక్తి గలవాడు. దేవుడు సర్వశక్తి గలవాడు. దేవుడు శాశ్వతుడు, నిరంతరము ఉన్నవాడు. దేవుడు సర్వశక్తి గలవాడు. దేవుడు శాశ్వతగా ఉన్నవాడు. దేవుడు సంపూర్ణుడు. ఎలాంటి పాపము లేనివాడు, పరిశుద్ధుడు. అటువంటి దేవుడిని కలిగి ఉన్న వాళ్ళు మనం ఎంతో ధన్యులు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు
1:27-29 మనం చూస్తున్నాము. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థమును చేయువారిని లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని వెనుకలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సహోదర సోదరి, మరి ఈరోజు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎవరిని ఏర్పరచుకుంటాడు? డబ్బు ఉన్నవాడిని ఏర్చుకుంటాడు, హోదా ఉన్నవాడే ఏర్చుకుంటాడు, మంచి జ్ఞానవంతుడే ఏర్చుకుంటాడు, మంచి చదువు ఉన్నవాడినే ఏర్చుకుంటాడు. ఈ లోకరీతిగా వాళ్ళు అన్ని ధనము ధాన్యము ప్రతి ఒక్క ఉన్నవాళ్ళని, వాక్చాతుర్యం ఉన్నవాళ్ళనే ఏర్పరచుకుంటారు. కానీ దేవుడు, మన దేవుడు ఎటువంటి వాళ్ళని ఏర్పరచుకుంటాడు? దిక్కు లేని వాళ్ళని, వాళ్ళు ఏ పనికి రాలేని వాళ్ళని, మరి వాళ్ళు లోకంలోనూ అండ్ వెర్రి వాళ్ళగా అనిపించిన వాళ్ళు, అంటే ఏ పనికి రాని వాళ్ళని పనికి వాడుకుంటాడు. మరి దేవుడు వాక్యములు మనకు సెలవిస్తుంది. ఇటువంటి దేవుడు మనం కనుగొన్నామంటే వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. అనేక మంది ఈ సత్యము తెలియక ఏ లోకంలో ఉంటారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ జీవితము వాళ్ళకే తెలియదు, వాళ్ళ నడక వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళు ఏం ఆలోచన తెలియదు. కానీ దేవునికి మాత్రం తెలుసు మీ ఆలోచనలో, మీ తలంపులో ఏమున్నాయి అన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఎలాంటి తలంపులో నీవు ఉన్నావు? నా సన్నిధిలో నీవు ఎలాంటి తలంపులో వచ్చినావు? నీవు మంచి తలంపుతో వచ్చినావా? చెడు తలంపుతో వచ్చినావా? ఏదో టైంపాస్కి వచ్చినావా? ఏదో కోరికతోని వచ్చినావా? ఐ నో దట్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ. ఆయనకు తెలుసు నేను మీరు ఎలాగున్నారో, మీ హృదయ రాశలను దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఆలోచనలు, మీ తలంపు నా వంటివి కావు. దేవుని ఆలోచన వేరే, మా ఆలోచన వేరే. మరి రెండోదాಗಿ మనం చూస్తున్నాం ఆదికాండ 17:1 మరి అబ్రాహాము ఆలోచన ఏం చేశాడు? మరి దేవుడు నాతానికి చెప్పినప్పుడు నీవు అబ్రాహాము ఇట్లా దేవుడు అడిగాడు, మరి దేవుని మందిరం నిర్మించాలని ఆయన ఆశ కలిగి ఆయన నాతానుకు అబ్రాహాముకు చెప్పినప్పుడు మరి అబ్రాహాము మరి ఏం చేశాడు? మరి లాస్ట్గా ఆయన కట్టాలన్నప్పుడు దేవుడు ఏమో కమిట్మెంట్ చేశాడని చూద్దాం. ఆదికాండం 17:1. అప్పుడు అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందింపచేసేదనని అతనితో చెప్పెను. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మరి దినవృత్తాంతంలో అదే రీతిగా 17:3-4 మరి ఇది ఇంకా కంప్లీట్ చేయలేదు. మీరు 4వ వచనం కంప్లీట్ చేయండి. దినవృత్తాంతంలో 1 దినవృత్తాంతంలో 17 లాస్ట్ 4వ వచనం మీరు చదివితే, నా సేవకుడు అయిన దావీదుతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చిదేమనగా నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నీ చేత కాదు. మీరు అనుకుంటున్నారు ఏదేదో చేయాలి, ఏదేదో ఆశ కలిగి ఉంటారు, ఏదేదో తలంపులు ఉంటారు. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని గదిరించుతాడు. అయ్యా నీవు ఎన్ని చేస్తే నేను ఒక్క నిమిషంలో మిమ్మల్ని బ్రేక్ చేస్తా. మీరు అనుకుంటారో ఏదేదో ఉన్నది, నేను ఏదేదో చేస్తాను అనుకోండి. నీవు నా సన్నిధిలో సరియాగి లేకపోతే ఒక్క నిమిషము, ఒక్క గడిగే సరిపోదు, మిమ్మల్ని
బ్రేక్ చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది ఆలోచన ఎలాగున్నాయంటే, కొంచెము ఉంటే చాలు, ఏదో అయిపోయినవన్నీ ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు ఈరోజు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. దేవుడు ఈతోని నాతోని మాట్లాడుతున్నాడు. మన ఆలోచనలు ఎలాగున్నాయి? సామెతలు 4:23. నిజంగానే మన ఆలోచనలు, మన హృదయములు కరెక్ట్ ఉన్నాయా అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ హృదయం నీ హృదయము నీ హృదయములో నుండి నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును. జీవధారము బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. సోదర సోదరి, మీరు ఏమి ఆలోచన చేస్తుంటారు? మీ హృదయములో ఏమి ఆలోచన చేస్తుంటారో ఆ ఆలోచన ఎలాగ బయటపడుతుంది? మీ మాట ద్వారా, మీ నడక ద్వారా, మీ క్రియల ద్వారా బయటపడుతుంది. మీ హృదయములో ఉన్నది ఏమాచారం? హృదయವೆಂಬ బాగిల్ల బళియలి, కన్నడలో ఉండదు. యేసు నింతాను సదావారం తట్టుతున్నాడు. సదము ఆయన తడుతున్నాడు. అంటే హృదయము ఇది దేవునికి మీసలై ఉన్నది, అది ప్రత్యేకపరచబడింది. కానీ దేవుడు కనిపించాడు. కానీ నీ హృదయంలో నేను నివసించుతూ ఉంటానయ్యా, నీవు నాకు నీ ఒక డోరు ఓపెన్ చేయి, నేను లోపల వచ్చి నీతోని నివాసిస్తున్నాను. నీ హృదయంలో అనేక రీతిగా నీవు బాధలు పెట్టుకున్నావు, అనేక రీతిగా కష్టాలు పెట్టుకున్నావు, అనేక రీతిగా ఇబ్బంది పెట్టుకున్నావు, అనేక రీతిగా మీరు వేదనతోని బాధపడుతున్నారు. అనేక పీడితమైన ఈ దురాత్మ శక్తితోని నీ హృదయములు ఉన్నాయి. అందుకే ఇవన్నీ విడిపించాలంటే, ఇవన్నీ శోధన నుంచి బయటపడాలంటే నీ హృదయము నాకు ఇవ్వండి అని దేవుడు అడుగుతున్నాడు. సహోదర సోదరి, మీ హృదయము ఎవరికి ఇస్తున్నారు? సైతానికి ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నారా? ఈ లోక బ్యూటీనెస్ ఉన్నది, దానికి ఇస్తున్నారా? ఈ లోకంలో ఉన్న అంత ఆచారాలకు మీ శరీరం అన్ని మీరు పాడు చేసుకుంటున్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మీ హృదయం బాగిలలో వచ్చి తట్టుతున్నాడు, మీ డోర్ దగ్గర తట్టుతున్నారు. అయ్యా, నీ హృదయమన్ను శుద్ధి చేసేవాడు నేనే. ఎట్లా శుద్ధి చేస్తారు? ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ వెళ్తే మరి ఏం చేస్తాడు ఆయన? నేను ఆపరేషన్ చేయాలి, నీకు లోపల ఏదో ఒక గడ్డలు అయింది అనుకోండి, ఏం చేస్తాడు? ఆ గడ్డలు తీయాలంటే ఆయన ఇంజెక్షన్ ఇవ్వాలి, నిద్రమత్తులు ఇవ్వాలి. నిద్రమత్తులు ఇస్తేనే నీకు పెయిన్ రాదు. ఆ నిద్రమత్తులు ఇచ్చినప్పుడు ఆయన ఆపరేషన్ చేస్తాడు. సరి అయిన రీతిగా ఆయన ఆపరేషన్ చేసి ఆయన శుద్ధి చేస్తాడు, ఆయన ఆరోగ్యముగా ఉంచుతాడు. మరి దేవుడు నీ హృదయములో ఉన్న ఈ రోగాలు ఏమున్న ఈ పాపమైన బంధకలో ఉన్న ఈ హృదయము శుద్ధి చెయ్యాలి అనుకుంటే నీవు ఆ దేవునికి నీ హృదయము ఇవ్వండి అని కోరుతున్నాడు. అంత ఈజీ కాదు, హృదయం ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మిషనరీస్ ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో మెసేజ్ ఇస్తున్నారు, ఎన్నో స్వస్థతలు చేస్తున్నారు, ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నారు, ఎంతోమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అయ్యా, మీరు మారారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అనిల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. మారారా? నిద్రపోతున్నారు, అందుకే పిలిపించిన. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి మీరు మారరు, నేను మారను, అట్లనే ఉంది సంసారం. ఎప్పుడు మారాలి? వాక్యం చెప్తే చెప్పువయ్యా, నీ పని ఏమని నీవు చెయ్యి, మేము ఇట్లని వింటాము, లేకపోతే నిద్రపోతాము. సోదరులారా, సహోదరి, మీరు ఈరోజు నిద్రపోతారు, రేపు మీరు ఏడుస్తారు. ఈరోజు నిద్రపోతారు, నాకేం ప్రాబ్లం లేదు, నేను చెప్పేది చెప్తానే వెళ్ళిపోతా.
నా పని నేనేమి ఉన్నది నేను చేస్తాను, వెళ్ళిపోతా. రేపు సఫర్ అయ్యేది మీరే. నేనేం లేదు, దేవాన్ని నాకు ఇది ఇచ్చినావు, వరం ఇచ్చినావు, చెప్పాలని ఇచ్చినావు, నేను చెప్పిన. వాళ్ళు నిద్రపోయారు, నేనేం చేయాలి? నీవు ఆయన హృదయంలో రావడానికే హెచ్చరించిన. సహోదర సహోదరి, దేవుడు నీ హృదయంలో కావాలి. నీ హృదయం నాకు కావాలి. ఎప్పుడు ఇస్తావయ్యా? సంవత్సర తరబడి మీరు వాక్యం వింటూనే ఉన్నారు. సంవత్సర తరబడి మీరు వాక్యం దేవుని సన్నిధులు వస్తూనే ఉన్నారు. దర్ ఈస్ నో చేంజ్. హృదయమనిడి తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను. వాటిలోనే నిలుచున్నాడు పరికించి చూడా, నిలుచున్నాడు పరికించి చూడా. అతడు వరుడుగాడు రక్షకుడు ప్రాణశీలికుడు. అతడు వరుడుగాడు రక్షకుడు ప్రాణశీలికుడు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, వండర్ఫుల్ సాంగ్స్ పాడినందుకు దేవుని నామమునకు స్తోత్రం. మరి అదే రీతిగా మనం చూస్తున్నాము ఎబ్రియా 4:12 ఒక్కసారి మనం చదువుకున్నాం. హృదయము శోధించువాడు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆలోచనను శోధించుతున్నది. మరి మన ఆలోచనలు ఎలాగున్నాయి? వాక్యమని ఖడ్గం, ఈ వాక్యమని ఖడ్గము రెండు వైపులకు గుచ్చుతూనే ఉంటుంది. మీరు అనుకుంటున్నారు, మీరు చూశారో ఒక తలవారు ఉంటుంది, అది రెండు వైపు గుచ్చుతుంది. వాక్యం అనేది కూడా రెండు వైపులు మిమ్మల్ని గాయపరుస్తుంది. ఆ వాక్యము మీ హృదయములో తాకలేకపోతే, మీ హృదయముకు గాయపరచలేకపోతే మీరు మారరు, నేను మారు. జీవితంలో శోధనలు రాకుండా ఉండవు. ఉన్నంత రోజు మనకి శోధనలు వస్తాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. నీవు మొదటి ఏం చేయాలి? మత్తయి 6:33 మొదటి ఏమి చేయాలి? మొదటి నా నీతి, నా రాజ్య గురించి వెతకాలి. అప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడుతుంది అన్నాడు. చెప్పుడు చాలా ఈజీ ఉందయ్యా, ఎక్కడి వస్తుంది అనుకుంటారు. సహోదర సహోదరి, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎప్పుడు ప్రాక్టికల్గా దేవుని సన్నిధిలో ఉంటారో అప్పుడే మీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తారు. నిజంగా నేను గత సంవత్సరాలు 2 years బ్యాక్ అనుకోండి, 3 years బ్యాక్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన నేను రుచి చూడలేదు. అప్పుడు ఏదో నామినల్ క్రిస్టియన్గా సేవ చేస్తున్నాము అని నామినల్గా మన జీవితంలో ఇతరులకి తోడ్పడే రీతిగా నేను పాస్టర్, మీరు పాస్టర్, నేను సేవకుడు, మీరు సేవకుడు, మీరు సంఘస్థులు, నేను సంఘస్థులు, ఈ లోకరీతి ఆచారాలు అటువంటి తలంపులు ఉండే నేను బిఫోర్ 2-3 years బ్యాక్. నేను కూడా సంఘం కట్టిన, నేను కూడా చర్చ్ కట్టిన, నేను కూడా అనేక ప్రాంతాల్లో తిరిగి మెసేజ్ ఇచ్చిన, అనేక ప్రాంతాలు
ప్రొజెక్ట్ కూడా చూపెట్టినాం. దెర్ ఈజ్ నో చేంజ్. దేవుడు హృదయములో అప్పుడు నిలబడి నీవు ఎప్పుడు స్వీకరిస్తావు. నేను కూడా లోకరీతిగా ఉండొచ్చు, నీవు ఎప్పుడు ఆయన వెయిట్ చేశాడు. ప్రేమించే వారినే దేవుడు శిక్షిస్తాడు, ప్రేమించే వారనే గద్దిస్తాడు. మీరు గద్దించలేకపోతే మీ జీవితము నాశనం అవుతుందంట దేవుడు. సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీ తలంపులు నా తలంపులు లాంటివి కావు. మా తలంపులు ఎప్పుడు కూడా ఏమనుకుంటున్నాం, మమ్మను మెచ్చించాలి, మమ్మను పొగడాలి, మమ్మను బాగున్నాడని అనాలి. ఇటువంటి తలంపులే మనము చాలా విషయాలు ఉన్నాము. కానీ దేవుడు తలంపు అటువంటి తలంపు కాదు. దేవుడు మారు మనసు పొంది ప్రాయశ్చిత్తపడి యేసు ప్రభువును సొంత రక్షకనాగి అంగీకరిస్తే మాత్రమే నీ జీవితంలో, నీ కుటుంబంలో మార్పులు కలుగుతాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీవు మారుతావా? మారు మనసు కలిగి ఉంటారా? ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మరి అనేక విషయాలు మనం చూస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు కూడా మనము మారతలేదు, దేవుని స్వీకరిస్తలేదు. కారణం నిజంగా దేవుని మనం ప్రేమిస్తలేదు అని లెక్క. ఒక వ్యవసాయస్తుడు, వ్యవసాయం చేస్తున్న ఆయన ఇంట్లో 3 అంటే ఒక ఏమేమి 3 అంటే కోడి ఒక కోడి ఉంది, ఒకటి ఆవు ఉంది, ఇంకొకటి మేక. కోడి, మేక, ఆవు. ఆవు అంటే తెలుసుగా, ఏమంటారు, ఓకే, ఆవు పాలేస్తే ఆవు. 3 ఉన్నాయి. ఆ 3 ఇంట్లో ఉన్నాయి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ఎలుక వాళ్ళ బట్టలు ఎక్కడ పెట్టి ఉంటారో ఆ బట్టలు కానీ ఆ తిండి కానీ తినడానికి వచ్చేది. ఎలుక ఏం చేసేది, ఆ రైతుకు చాలా ఇబ్బంది కలిగింది. ఇది ఎలాగైనా చేసి దీనిని పట్టాలి అని, దాన్ని పట్టాలని ఒక ఎలక పింజర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పింజరా, బోన్, సారీ, థ్యాంక్ యూ, బోన్. ఆయన బోను తీసుకొని వస్తాడు. ఎలక అది తీసుకొని వచ్చినప్పుడు ఎలక అక్కడ లోపల నుంచి చూస్తుంది, అమ్మో అయిపోయినా నేను, ఇప్పుడు ఏం చేయాలి? అది హుషారు ఉంది, పెద్దగా ఉంది, నా పిల్లలు దాంట్లో బలి అవుతారు కదా. ఇప్పుడు ఎవరికైనా కూడా తన పిల్లలంటే ఎవరికైనా ప్రేమనే. ఆ ఎలక అనుకుంటుంది, నా పిల్లలు పొరపాటున ఆ బోన్లు పడిపోతారేమో అని దానికి భయం పుట్టింది. భయం పుట్టి ఈ స్నేహితులు ఉన్నారు కదా, ఆవు మేక కోడి, ఈ 3 దగ్గర ముందు కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి దగ్గరికి వెళ్ళి, కోడి మా యజమానుడు అది తెచ్చినాడు, ఆ దాంట్లో ఆ పిల్లలు చచ్చిపోతారు, దాన్ని ఏం చెయ్యి, నీ కాళ్ళతో ఇక్కడ తన్నేసి అది బయటికి వెళ్ళిపోతుంది, మన పిల్లలు సేఫ్టీగా ఉంటారని. నేనెంత తన్నాలవయ్యా, నీ పిల్లలు చచ్చిపోతే నాకేమి, నీ పిల్లలు పోతే నాకేంది బాధ, నేను చేయను, నాకేం అవసరం, కావాలంటే నువ్వేమని చేసుకొని, అది ఒక చెప్పేసింది ఎక్స్క్యూజ్. రెండవదాగి ఈయన దగ్గరకు వచ్చింది కోడి, తర్వాత మేక దగ్గరకు వచ్చింది. మేక కడుగుతుంది, మేక ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు తెలుసు, కానీ నా పిల్లలన్నా బలి అవుతారు కదా, దాన్ని తప్పించడానికి నా శక్తి సరిపోదు, ఆ బోన్ తీయాలంటే నా శక్తి సరిపోదు, కాబట్టి నీవేం చేయి, నీ కాలుతోని ఎట్లన్నా చేసేది బయటికి తీయడానికి ప్రయత్నం చేయి అని చెప్పినప్పుడు ఏమైతుంది, మేక నీ పిల్లల గురించి నేనెందుకు ఆలోచన చేయవల్లయ్యా, నీ పిల్లలు నీవే చూసుకో, నాకేం సంబంధం, నేనేం చావను కదా, నాకేంది, నేను బాగానే ఉన్నా. మళ్ళా అది ఎలకకి దుఃఖ కలిగింది. మళ్ళా నెక్స్ట్ ఎవరు ఉన్నారు, మూడోదాగి ఆవు ఉన్నది. ఆవు నీవన్నా సహాయం చేయవయ్యా,
వీళ్ళిద్దరూ అయిపోయారు. ఇంకా నీవన్న లాస్ట్గా ఉన్నావు, మాకు ఏదో ఒకటి సాయం చెయ్యి. ఆయన కూడా అదే కహాని చెప్పింది, నాతోని కాదు అని చెప్పేసింది. ఇలాగ చెప్పినప్పుడు ఇంకా ఎలక ఆలోచన చేస్తూ బాధపడుతూ పిల్లలతోని ఉన్నది. రాత్రి పండుకున్నప్పుడు దానికి భయం ఉన్నది. రాత్రి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలకకున్నది తన పిల్లలు ఎప్పుడు నేను నిద్రపోతే దన్నపోయి దాంట్లో పడతారు అని ఎలక కూడా నిద్రపోతలేదు. అది తన పిల్లలు కాపాడుకుంటూ అట్లా ఇట్లా తిప్పుతా అక్కడనే ఉన్నాడు. రాత్రి ఏమైంది, ఆ బాణ బోన్లో నైటు అందరు యజమానులు పండుకున్నారు. అందరు పండుకున్నారు. ఇప్పుడు యజమానులు ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇంకా యజమాని ఆమె కూడా మంచిగా నిద్రపోయింది. ఆ చారి గీరి కట్టు కావాల్సింది ఏమి లేదు, అంత సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు బోన్ తెచ్చినా అది ఎట్లనా పడిపోతుంది అనుకొని రాత్రి పాము వచ్చింది. పాము వచ్చి ఆ బోన్లో పడింది. ఆ బోన్లో పోగానే ఆ సౌండ్ టప్ అంత పడిపోయింది. ఆ పడంగానే ఆ యజమానుడు ఆమె భార్య అదే మైండ్లో ఉంది. ఎందుకంటే ఆమెకు సారిగిరి అవి ఉంటాయి కదా, కట్ చేస్తుందని ఆమెకు పాప బాధలు ఉన్నది. ఆమె నిద్రపోతలేదు, ఎప్పుడు పడుతుంది ఏంది అని. అది చూడండి, ఒక కుటుంబంలో భర్తగిన సరిగైన త్రోవలు లేకపోతే భార్యలు నిద్రపోరండి. వాస్తవం, భార్యలు నిద్రపోరు. కారణం ఎందుకు? ఈయన ఏ త్రోవలు వెళ్తాడు, ఏమవుతుందో, ఏదైనా పొరపాటు చేస్తే ఏమవుతుందని ఇటువంటి ఆలోచన కలిగి వాళ్ళు నిద్రపోరు. నీవు నిద్రపోమంటే కూడా వాళ్ళు నిద్రపోరు. ఎందుకంటే మా జీవితంలో కూడా ఇదేమంత ఎక్స్పీరియన్స్ విషయాల్లో చెప్తున్నాను. ఆమె నేను వచ్చినంత వరకు ఆమె నిద్రపోదు. 12 అయితే కూడా ఫోన్ చేస్తుంది, 3 అయితే కూడా ఫోన్ చేస్తుంది. అమ్మ తల్లి పనుకొని నేను ఎక్కడికి వెళ్తాను, చక్కగా ఇంటికి వస్తానంట. మరి మీ కుటుంబంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏమైందంటే ఆ పడినప్పుడు ఆమె నిద్రలో సడన్లీ పోయి దాని ఆ బోన్లకు చేయి పెట్టేసింది. ఆ బోన్ల మీద ఉన్న ఆ పాము ఆమెకు కాటేసిన తర్వాత ఆమె అరిచినప్పుడు యజమానుడు వస్తాడు. ఇమ్మీడియట్గా అదేం ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ చూపెడతారు. మరి ఆ ఇంజక్షన్ మొత్తం అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత రిటర్న్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈమె పాము కడిచిందని వాళ్ళ బంధువులకు అందరికీ తెలిసిపోతుంది. అరే పాము కడిచింది, ఏమవుతుందో ఏదో ఒక సజెషన్ ఇవ్వడానికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఆయన యజమానుడు ఏమంటాడు, ఆ కోడి ఉంది కదా, కోడి తీసుకొని రండి, దాన్ని కోసేస్తాం, మరి బంధువులకు పెట్టాలి కదా అని ఆ కోడి తీసుకొని వచ్చి కోసేస్తారు, తినబెడతాడు. మరి నెక్స్ట్ ఇంకెవరున్నారు? మేక ఉన్నది. మేక కూడా అదే రీతిగా మేక వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆమె కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మేక ఇంకా దావత్ చేసుకోవాలి కదా, బంధువులు వచ్చారనుకొని ఆ మేకను కోసేస్తారు. లాస్ట్కి ఆవుకి ఏం చేస్తుంది? ఆవు లాస్ట్కి కూడా ఆర్థిక పరిస్థితి మొత్తం అది ఇదైన తర్వాత నా మొగుడే పోయాడు, నాకు ఉన్నవాడే పోయాడు, నీ ఆవు పెట్టుకొని ఏం చేసుకోవాలి అనుకొని అది కూడా ఆయన అమ్మేసేస్తాడు. లాస్ట్కి అది కూడా అమ్మేస్తాడు. ఈ స్టోరీలో మనం తెలుసుకున్నది ఏం తెలుసుకుంటాం? నిజంగానే మన జీవితంలో తోడు లేకపోతే ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. అందుకోసమే ఒక్కరికొక్కరికి మనం సాయం చేయాలి. మరి ఈరోజు దేవుడు నా తలంపు ఎత్తైనది, మీ తలంపు చాలా చిన్నవైనవి. మరి ఎలక ఇదంతా సిచ్యువేషన్ చూసి అది బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఎందుకు ఉండాలి అని అది వెళ్ళిపోయింది. ఇవన్నీ బలి అయిపోయినాయి. మీ జీవితంలో కూడా అనేక సందర్భాలు ఇటువంటి ఎగ్జాంపుల్ మన జీవితంలో జరుగుతాయి. అందుకోసమే ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాముతోని మాట్లాడిన దేవుడు, దావీదుతోని మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతోని మాట్లాడిన దేవుడు
మోషతోని మాట్లాడిన దేవుడు మరి నాతోని నీతోని కూడా మాట్లాడతాడు. మరి చూస్తున్నాం వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైతే కూడా దేవుడు వాళ్ళు తోడుగా ఉన్నాడు. మరి దావీదుకు ఆలయము కట్టాలి అని ఆయనకు ఆశ ఉన్నది, కానీ దావీదు ఆలయం నిర్మించలేకపోయాడు. కారణం ఒకటి, ఎందుకంటే ఈయన రక్త చేతులు అనేక యుద్ధాలు చేశాడు, అనేక మంది ప్రాణాలు తీసుకున్నాడు. అందుకోసమే అయ్యా నీవు ఈ మందిరం కట్టడానికి యు ఆర్ ద నాట్ ఎలిజిబుల్, నీవు అర్హుడు కావు. ఈ మందిరం కట్టాలంటే నీ కొడుకు కట్టాలి, నేను ఇచ్చిన సన్ను కట్టాలి. మరి ఈరోజు మనము కూడా ఏ మందిరము కట్టడానికి మనం హృదయమేమో బాగిల అంటే హృదయంలో నీకు దేవుడు మందిరము నిలిచి ఉన్నాడు, ఆయన తట్టుతున్నాడు. అయ్యా నా స్వరము వింటున్నావా, వింటలేదా? నా స్వరము వింటే నేను నీ హృదయంలో వచ్చి నీతోని కలిసి నీతోనే నేను భోజనం చేస్తున్నాను అంటాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఏదో వస్తున్నాము పోతున్నాము, స్టార్టింగ్ చూస్తే ఒక్కరో ఇద్దరే. మరి ఎప్పుడు మారు మనసు పొందుతాం, ఎప్పుడు రక్షణలో ఉంటాం? ఓన్లీ బ్యాప్టిజం పొందితేనే మనం రక్షణ అయిపోయినామా అన్నది కాదు. మీరు నమ్ముతారో నమ్మరు, మనం మొన్న మహారాష్ట్ర ప్రాంతంలో వెళ్ళినాం. వాళ్ళు ప్రార్థన చేయడానికి ఒక చిన్న రూము, దాంట్లో భోజనం చేసుకుంటున్నారు. దాంట్లో 30 మంది మంచం మీద ఎక్కి కూర్చుంటారు, ఒక్కరి మీద ఒకరు కూర్చుంటారు. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి కూర్చోడు. చూసి నేను ఆశ్చర్యపోయినా. అక్కడి మందిరం మహారాష్ట్రలో ఓన్లీ మిషనరీ ఎప్పుడు వాళ్ళు కట్టినారో అటువంటి కొన్ని మందిరం ఉన్నాయి తప్ప ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ కట్టని కూడా వాళ్ళు సహకరిస్తలేరు. అటువంటి సిచ్యువేషన్ ఉన్నారు. కానీ దేవుడు మనకింత మంచి మందిరం ఇచ్చాడు. మరి మనం ఎవరికైనా చెప్పుకొని తీసుకొని వస్తున్నామా? ఎవరికైనా రక్షణ మార్గం నడిపిస్తున్నామా? మనం ఆలోచన చేయలేదు. ఒక్క ఆత్మ దేవుని రాజ్యంలో చేరితే ఎంతో ఆనందం. ఆ ఆలోచన మనకు ఉండాలి. మరి దేవుడు ఈరోజు దేవుని వాక్యం ద్వారా మాట్లాడినాడు. మరి దేవుడు ఈ వాక్యం మనం దీవించి ఆశీర్వదించగాక ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యము ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి మా సంఘస్థులు అనేక మంది నీ వాక్యం విన్నారు. వాళ్ళ జీవితములు మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి. తండ్రి, ప్రతి విధాలు నీవు తోడుండి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.